సారీ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, నేను బయటకు వచ్చి మాడదాం అనుకోవాలా. ఎందుకంటే వాడి తల్లిని నేను అనకూడదు కదా, ఆమె అంతేనంటుంది. ఫోటోలు బయటికి వెళ్ళకూడదు మీడియాలో అని చెప్పి జాగ్రత్త మాట్లాడుతుంది. వాళ్ళ తండ్రి గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే ఆడు తీసుకోగలడా? వెనకాల ఉన్న వ్యక్తి ఇప్పుడు అదేదో సామెత ఉంటారు సార్, భుజాలు ఏంటిది అది, గుమ్మడికాయ దొంగ ఎక్కడున్నాడంటే భుజాలు తడుకున్నారని. పేరు మేము చెప్పలేదు, నేను కాల్లో మాడినప్పుడు చెప్పలే. ఏంటి ఆయనకు అవసరం డైరెక్ట్గా? నేను ఆయన ఒక మాట చెప్పాడు, ఒక ఫస్ట్ పాయింట్, ఆయన చాలా మంచోడు గొప్పోడు ఫస్ట్ అంత కరెక్ట్గా చెప్తాడు అన్నారు కదా. అసలు అబద్ధాలు అనేది ఎరగడానికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడంట ఆయన. ఓకే, ఒక్కసారే కలిశానన్నాడు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళా, మాల వేసుకుని ఉన్నా, హనుమంతుడి మాల. అబద్ధం చెప్తే సార్ నేను ఇంటర్వ్యూలో ఏ అబద్ధం చెప్పినా కుక్క చావు వస్తా. ఒకవేళ నేను చెప్పకపోతే, నేను చెప్పినవి నిజాలు అయితే, వాళ్ళు చెప్పినవి అబద్ధాలు అయితే, మూర్తి అనే ఆయన వెనకాల ఉన్నాడు, ఆయన గౌతమి కుక్క చావు వస్తారా చెప్పమనండి. మీడియాలో మళ్ళీ పెడతారు కదా సార్. నేను అందరు గౌరవించి మాట్లాడతా. నేను పనిచేసిన సినిమాలో కింద చిన్న ఏదైనా ఎవరైనా డ్రైవర్ అవని మర్యాద ఇచ్చి మాట్లాడతాను.